వెరీ వెరీ హ్యాపీ ఈవినింగ్. మనము చక్రవడ్డీ కాన్సెప్ట్ చూస్తున్నాము. చక్రవడ్డీ అనే ఒక టాపిక్ మీద మ్యారథాన్ సెషన్స్ ఫండమెంటల్స్ నుంచి ప్రతి కాన్సెప్ట్ని డీటెయిల్డ్గా లాజిక్ తోటి అర్థం చేసుకొని మనము డిస్కస్ చేశాము. మీరు గనక మొట్టమొదటి సెషన్ చూడకపోతే దయచేసి మొట్టమొదటి సెషన్ చూసిన తరువాత రెండో సెషన్ చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక 2 నిమిషాలు మొట్టమొదటి సెషన్లో నేను ఏమేం డిస్కస్ చేశానో అది నేను చెప్తాను. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే ఒక టాపిక్లో చక్రవడ్డీ ప్రాబ్లంలో అసలు అంటే ఏంటి, వడ్డీ అంటే ఏంటి, మొత్తం అంటే ఏంటి, స్కేలింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి, వడ్డీ శాతము అంటే ఏంటి, ఎందుకు ప్రిన్సిపల్ మొత్తము సంవత్సరం తర్వాత, మొత్తము 2 సంవత్సరాల తర్వాత, మొత్తము 3 సంవత్సరాల తర్వాత అవన్నీ ఎందుకు గుణశ్రేణిలో ఉంటాయి, అది గుణశ్రేణిలో PA1 A2 A3 కాకుండా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ ఫస్ట్ ఇయర్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ సెకండ్ ఇయర్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ థర్డ్ ఇయర్, ఇవి కూడా ఎందుకు గుణశ్రేణిలో ఉంటాయి. గుణశ్రేణిలో ఉంటే ఆ నిష్పత్తి వాల్యూ ఏమవుతుంది, 1+r%. అమౌంట్ అనేది P × 1+r% పవర్ n ఎందుకు వచ్చింది. గోల్డెన్ రేషియో మొట్టమొదటి సంవత్సరానికి ఆర్ మొట్టమొదటి సైకిల్కి 1, గోల్డెన్ రేషియో 2 సైకిల్స్కి 2:1, గోల్డెన్ రేషియో 3 సైకిల్స్కి 3:3:1. 2 సంవత్సరాల చక్రవడ్డీ ఎలా కనుక్కోవాలి, 2వ సంవత్సరము చక్రవడ్డీ ఎలా కనుక్కోవాలి, 3 సంవత్సరాల చక్రవడ్డీ ఎలా కనుక్కోవాలి, 3వ సంవత్సరం చక్రవడ్డీ ఎలా కనుక్కోవాలి. ఆర్ యు ఆల్ విత్ మీ నౌ? కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ మనము ఈ క్లాసులో ఒక 10 to 15 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము. సాల్వ్ చేసే ముందు కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఇంపార్టెంట్ కీ పాయింట్స్, మనము ఏ చక్రవడ్డీ లెక్క అయినా చూడాలి అని అనుకుంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ మనము 2 రకాలుగా చేయొచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటంటే యూజింగ్ ఆన్సర్ ఆప్షన్స్. సార్ నాకు ఆన్సర్ ఆప్షన్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చెయ్యాలో అని కావాలి అని అనుకుంటే యూజింగ్ ఆన్సర్ ఆప్షన్స్లో చాలా మెథడ్స్ ఉన్నాయి. 1 by 1 ఆ మెథడ్స్ గురించి మనము డిస్కస్ చేద్దాం. మొట్టమొదటిది రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ మెథడ్. మొత్తము అరిథమెటిక్లో ఉన్న 100% ప్రాబ్లంలో మినిమం 60% లెక్కలు ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ ఈ అప్రోచ్ తోటి చేయొచ్చు. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఒక 15 ప్రాబ్లమ్స్ వరకు మనము స్లో అండ్ స్టడీగా డీటెయిల్డ్గా మనం కవర్ చేద్దాం. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఆన్సర్ ఆప్షన్ యూజ్ చేసి చెయ్యాలి అని అంటే ఇంకో పద్ధతి ఏంటంటే ప్రైమ్ నంబర్ డివిజిబిలిటీ రూల్. ఇంకొకటి ప్రైమ్ నంబర్ డివిజిబిలిటీ రూల్. భాజనీయతా సూత్రము ప్రధాన సంఖ్యల మీద. ప్రధాన సంఖ్య అనేది పేరుకు తగ్గట్టుగా అతి ప్రధానమైన సంఖ్య. మూడో అప్రోచ్ డిజిటల్ సమ్. చాలా ఇంపార్టెంట్ పాయింట్. డిజిటల్ సమ్ ఎప్పుడు యూజ్ చేస్తాము, ఎప్పుడు యూజ్ చెయ్యము. వెన్ టు యూజ్ అని అంటే ఎప్పుడు యూజ్ చేస్తాము. వెన్ నాట్ టు యూజ్, ఎప్పుడు ఈ డిజిటల్ సమ్ని మనము యూజ్ చెయ్యము. వెన్ నాట్ టు యూజ్, ఎప్పుడు యూజ్ చెయ్యమంటే ఆన్సర్ ఆప్షన్లు అప్రాక్సిమేషన్ వాల్యూలు అయి ఉన్నప్పుడు, ఆన్సర్ అప్రాక్సిమేట్ వాల్యూస్ అయి ఉన్నప్పుడు మనము డిజిటల్ సమ్ యూజ్ చెయ్యము. ఆన్సర్ అప్రాక్సిమేషన్ ఉన్నప్పుడు అప్రాక్సిమేట్ వాల్యూ ఎంత
2.12ని 2.2గా మార్చాడు. అప్రాక్సిమేట్ ఉన్నప్పుడు మనము డిజిటల్ సమ్ యూజ్ చేయము. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, డిజిటల్ సమ్ ఎప్పుడు యూజ్ చేయము? డిజిటల్ సమ్ న్యూమరేటర్ బై డినామినేటర్లో హారము గనక పవర్ ఆఫ్ 2 కాకున్నా, పవర్ ఆఫ్ 5 కాకున్నా, పవర్ ఆఫ్ 2 and 5 కాకున్నా, పవర్ ఆఫ్ 2 and 5 కాకుండా ఉన్నప్పుడు డిజిటల్ సమ్ యూజ్ చేయను. చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, సార్ ఇక్కడ డిజిటల్ సమ్ వర్క్ అవ్వట్లేదు. ఎందుకు వర్క్ అవ్వట్లేదు అనేది మీకు అర్థమవుతే ఎక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలనే క్లారిటీ మీకు వస్తుంది. ప్రైమ్ నంబర్, ప్రధాన సంఖ్య భాజనీయత సూత్రము. మిగతా మూడోది డిజిటల్ సమ్. డిజిటల్ సమ్ ఎప్పుడు యూజ్ చేయాలి సార్? ఎప్పుడైనా మనం యూజ్ చేయొచ్చు. ఏమై ఉండాలి? అది గనక మనకు న్యూమరేటర్ బై డినామినేటర్ హారము గనక పవర్ ఆఫ్ 2 ఫాములో ఉన్నా, పవర్ ఆఫ్ 5 ఫాములో ఉన్నా, పవర్ ఆఫ్ 2 and 5 ఫాములో ఉన్నా మనము డిజిటల్ సమ్ యూజ్ చెయ్యొచ్చు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. డిజిటల్ సమ్ ఎక్కడ యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయకూడదు. డిజిటల్ సమ్ ఎప్పుడు యూజ్ చేయకూడదు? అప్రాక్సిమేట్ వాల్యూస్ ఉన్నప్పుడు యూజ్ చేయకూడదు. రైట్? ఆర్ డినామినేటర్ గనక హారము గనక పవర్ ఆఫ్ 2, పవర్ ఆఫ్ 5, పవర్ ఆఫ్ 2 and 5 కాకుండా మిగతా వాల్యూస్ ఉన్నప్పుడు అప్పుడు కూడా మనము యూజ్ చెయ్యకూడదు. సార్ ఇవి యూజింగ్ ఆన్సర్ ఆప్షన్స్ అప్రోచ్. యూజింగ్ ఆన్సర్ ఆప్షన్స్ అప్రోచ్. రైట్? వితౌట్ యూజింగ్ ఆన్సర్ ఆప్షన్. సార్ నేను ఆన్సర్ ఆప్షన్ చూడకుండా, నేను ఆన్సర్ ఆప్షన్ యూజ్ చూడకుండా సాల్వ్ చెయ్యాలి. వితౌట్ యూజింగ్ ఆన్సర్ ఆప్షన్స్. నాకు ఆన్సర్ ఆప్షన్స్ అవసరం లేదు సార్, నేను రైట్ కాన్సెప్ట్స్ పరంగా ఆన్సర్ రాబట్టాలి అని అనుకునేటప్పుడు కొన్నిసార్లు ఇది ఫాస్టెస్ట్ ఆన్సర్ అవుతుంది, కొన్నిసార్లు ఇది ఫాస్టెస్ట్ ఆన్సర్ అవుతుంది. వితౌట్ యూజింగ్ ఆన్సర్ ఆప్షన్స్ ఎలా చేయొచ్చు? మనం స్కేలింగ్ ఫ్యాక్టర్ యూజ్ చేసి కాన్సెప్ట్ చేయొచ్చు. స్కేలింగ్ ఫ్యాక్టర్ యూజ్ చేసి కాన్సెప్ట్ చేయొచ్చు. అమౌంట్ ఈజ్ ఈక్వలెంట్ టు P into X power n, ఇది యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. గోల్డెన్ రేషియో కాన్సెప్ట్ యూజ్ చేసి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్, ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్ యూజ్ చేసి చేయొచ్చు. అండ్ సమ్ మోర్ కాన్సెప్ట్స్. సమ్ మోర్ కాన్సెప్ట్స్ అంటే అది ప్రాబ్లం మీద డిపెండ్ అయి ఉంటుంది. some more concepts without using answer option. నేను ఆన్సర్ ఆప్షన్ చూడకుండా సాల్వ్ చెయ్యాలి అని అనుకుంటే స్కేలింగ్ ఫ్యాక్టర్ తోటి చెయ్యొచ్చు. అమౌంట్ కనుక్కోవడానికి ప్రూఫ్ కూడా మనం డిస్కస్ చేసాం. an ఈజ్ ఈక్వలెంట్ టు P into X power n. గోల్డెన్ రేషియో ఆల్రెడీ మనము డిస్కస్ చేసాము. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్లాస్లో మనము ఒక యూట్యూబ్లో వీడియోలో ఉంటుంది. FPM ఎలా, అది కూడా కుదిరితే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. సమ్ మోర్ కాన్సెప్ట్స్, అది ప్రాబ్లమ్ స్పెసిఫిక్ కాన్సెప్ట్స్ తోటి మనం యూజ్ చేయొచ్చు. దయచేసి దీని స్క్రీన్ షాట్ తీసుకోండి సార్. ఆన్సర్ ఆప్షన్స్ లేకుండా సాల్వ్ చేసే పద్ధతులు ఇవి. ఆన్సర్ ఆప్షన్ యూజ్ చేస్తూ సాల్వ్ చేసే పద్ధతులు ఇవి. డిజిటల్ సమ్ ఎక్కడ ఉపయోగపడుతుంది, ఎక్కడ ఉపయోగపడదు. ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు మీకు ఇంకా మంచి అవగాహన వస్తుంది. ఈరోజు మనం క్లాసులో స్కేలింగ్ ఫ్యాక్టర్ an ఈజ్ ఈక్వలెంట్ టు P into X power n, దీని మీద ప్రాబ్లమ్స్ చేద్దాము. 1 by 1